ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి తాగునీటి కార్మికుల జీతాలను చెల్లించాలన్న మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, దశల వారీగా జీతాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. తమను మద్యం సేవించే వారి నుంచి రక్షణ కల్పించాలంటున్న జంగారెడ్డిగూడెం బాటగంగరమ్మ లేఅవుట్ కాలనీ వాసులు. అనారోగ్యంతో మృతి చెందిన ఆదివేలు మంగా కుమారి రీసెర్చ్ కోసం పార్థివ దేహాన్ని ఆశ్రమాసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. జంగారెడ్డిగూడెం సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు స్పేస్ డే ఆకట్టుకున్న విద్యార్థుల ప్రయోగాలు. నేత్రపర్వంగా జరిగిన జంగారెడ్డిగూడెం భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటస్వామి సేవా కేంద్రం ఆరాధనోత్సవాలు. రుద్రాక్ష అలంకరణలో దర్శనమిచ్చిన వెంకటస్వామి. ఓం నారాయణ ఆదినారాయణ నామస్మరణతో జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు వెంచేసి ఉన్న భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటస్వామి సేవా కేంద్రం భక్త సంద్రమైంది. వెంకటస్వామి ఆరాధనోత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వెంకటస్వామి ఆశ్రమానికి తరలివచ్చారు. వేకువజామునే స్వామివారి ఉత్సవ విగ్రహానికి మూల విరాట్ కు పంచామృతాలతో విశేష అభిషేకాలు చేశారు. అనంతరం రుద్రాక్ష మాలలతో స్వామివారి మూల విరాట్ ను అలంకరించారు. అర్చన, అష్టోత్తర పూజలు శాస్త్రోక్తంగా జరిపారు. వివిధ రకాల హారతులను స్వామివారికి అర్పించారు. పండ్లు, పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. స్వామివారికి ప్రీతికరమైన అగ్నిగుండ పూజలలో భాగంగా వివిధ సమిధులను అర్పించారు. భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు. ఆశ్రమ ప్రాంగణాన్ని అరటి మొక్కలు, పూలదండలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తి గీతాలను ఆలపించారు. పల్లకి సేవలో భక్తులు పాల్గొన్నారు. గ్రామ పుర వీధులలో గ్రామోత్సవం చేశారు. మరికొంతమంది భిక్షాటన చేపట్టారు. వెంకటస్వామి వారి దాసానుదాసులు బైనబోయిన స్వామి ఆధ్వర్యంలో ఉభయ రాష్ట్రాలలో 64 చోట్ల వెంకటస్వామి సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక చింతనను భక్తులకు వసదీకరించాలని తెలియజేశారు. వెంకటస్వామి వారిని స్వచ్ఛమైన కోరికలతో భక్తితో కొలిస్తే కటాక్షిస్తారని ప్రతీతి ఉందని వెంకటేశ్వర స్వామి భక్తులు తెలియజేశారు. ప్రతి ఏటా పర్వదినాలలో జంగారెడ్డిగూడెం వెంకటస్వామి సేవా కేంద్రం నందు అనేక పూజాది కైంకర్యాలు భక్తుల సహాయ సహకారాలతో నెరవేరుస్తున్నట్లు తెలిపారు. ప్రతి శనివారం స్వామివారికి ఎంతో ఇష్టమైన అన్నప్రసాద వితరణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వెంకటస్వామి వారు నాగుల వేలుటూరులో జన్మించారని, నెల్లూరు జిల్లా గొలగమూడి నందు సమాధి చెందారని తెలిపారు. ఆశపోతే అంతా పోతుందయ్యా, అన్ని దానాలలో అన్నదానం ఎంతో విశేషమని ఆయన తెలియజేసేవారని భక్తులు తెలిపారు. అగ్నిగుండం పూజ కోటిలింగాల పూజతో సమానమని, ఆయన జీవించే రోజులలో ఎన్నో ప్రబోధాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేశవరావు, చిన్ని రత్నకుమారి, ఓరిగంటి నాగరాజు, కాకి వెంకటేశ్వరరావు, చోడే ఫణిచంద్రశేఖర్, సత్యానంద ప్రసాద్, పరిమి రాము, శ్రీకళ, సుధారాణి పాల్గొన్నారు. ఇది గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిది ఏ పుణ్యం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిది ఏ పుణ్యం. ఇది భక్త కోటి వెంకయ్య సన్నిధి, కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలని, పరిహారం పెంచాలని, గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు తారు రోడ్లుగా నిర్మాణం చేయాలని, భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు. టి నర్సాపురంలో శివాలయం ప్రాంగణంలో కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మండపంలో గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ నాయకులు దేవరపల్లి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. సమస్యలు పరిష్కరించాలి అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 2న ఉదయం 10 గంటలకు సర్వీస్ రోడ్లు, పరిహారం పెంపు తదితర సమస్యలపై జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెం వద్ద
భాగంగా హైవే దిగ్బంధనం కార్యక్రమం చేపట్టాలని సదస్సు నిర్వహించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టాన్ని తొంగలు తొక్కి రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కున్నారని విమర్శించారు. అతి తక్కువ పరిహారం ఇవ్వడం వలన భూసేకరణలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా రోడ్డు నిర్మాణం పూర్తవుతున్న దశలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు రైతులను మోసగించడం అన్యాయమని అన్నారు. రైతులకు ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకుండా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేస్తున్నారని చెప్పారు. చింతలపూడి, టి నరసాపురం, జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో రైతులు ప్రజలు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సర్వీస్ రోడ్లు ప్రయోజనం కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాలకు ఎగ్జిట్స్ నిర్మాణం చేయాలని అన్నారు. అండర్ పాస్లు తగినంత వెడల్పు ఎత్తులో నిర్మాణం చేయకపోవడం వలన పంటలు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి రైతులకు ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఈ నెల 4న జరిగిన చలో కలెక్టరేట్ ధర్నా సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు ప్రజలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వామిశెట్టి హరిబాబు, పర్వతనేని మురళి, మాలంపాటి హరిబాబు, చీకటి శ్రీనివాసరావు, బొడ్డు రామకృష్ణ, దావులూరి రాంబాబు, అద్దంకి జగ్గారావు, బాహుబలి రాజు, దావులూరి వెంకటేశ్వరరావు, బైగాని సత్యనారాయణ, భూబత్తుల రాంబాబు, మరీది నాగేశ్వరరావు, చీకటి సర్వేశ్వరరావు, గుండా సత్యనారాయణ పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు టి నరసాపురంలో గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సదస్సుని నిర్వహించాము. ప్రధానంగా ఈ నెల 4వ తారీఖున చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ రోజు కలెక్టర్ గారికి గ్రీన్ ఫీల్డ్ హైవే రైతుల యొక్క సమస్యల్ని చెప్పడం జరిగింది. అయితే గౌరవ కలెక్టర్ గారు మేము ఒక అధికారుల టీమును పంపించి రైతుల యొక్క సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. మరి 20 రోజులు అయిపోతున్నా సరే ఇంతవరకు అధికారుల యొక్క బృందం ఈ ప్రాంత పర్యటనకు రాలేదు. మరి కలెక్టర్ గారు ఇచ్చిన హామీ అది ఒక నీటి మూటగానే మిగిలిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో మరొకసారి మీటింగ్ పెట్టుకుని ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవే రైతుల యొక్క పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసే దానికోసం రేపు వచ్చే నెల 2వ తారీఖున సెప్టెంబర్ 2వ తారీఖున జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం దగ్గర గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద హైవే దిగ్బంధన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పేసి సదస్సు నిర్ణయించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వం స్పందించి గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకి న్యాయం చేయకపోతే అవసరమైతే గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు కూడా అడ్డుకునే దానికోసం ఇవాళ రైతులను సమాయత్తం చేస్తాం, ప్రజలను సమాయత్తం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా గ్రీన్ ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలి. అంతేకాకుండా సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల ఇవాళ రైతులు కానీ ప్రజలు కానీ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి సర్వీస్ రోడ్ల యొక్క ప్రొవిజన్ కల్పించాలి, సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాలి. రైతులు ప్రజలు పెద్ద ఎత్తున సమీకరణ అవుతా ఉన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వల్ల వస్తున్న అన్ని సమస్యల్ని పరిష్కారం చేయాలి. లేని పక్షంలో మా పోరాటం, మా ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని చెప్పేసి ఇవాళ రైతులు సదస్సు నిర్ణయించింది. ఆ రకంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం, మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసితులు టి నరసాపురంలో దేవాలయం కళ్యాణ మండపం దగ్గర రైతులందరూ కూడా చేరటమైంది. 7 మండలాల రైతులు కూడా సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము లోగడ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చాము. ఆ రోజు కలెక్టర్ గారు అన్నారు, మీరు వెళ్ళండి, నేను అధికారులను పంపించి మీ అందరిని వెంటనే పరిష్కారం దాని ఆఫీసుని పంపిస్తా అన్నారు. కానీ ఈ రోజుకి 15 రోజులు అయిపోయింది. రేపు 4వ వారం, రేపు సోమవారం అవుతుంది. ఈ రోజు కూడా దానికి పరిష్కారం లేదు. అందుకు కాను మేమేమనుకుంటున్నామంటే రేపు 2వ తారీఖు హైవే దిగ్బంధం చేద్దామని పెద్ద ఎత్తున 500-600 మంది రైతులను తీసి వంట వార్పు పెట్టి అక్కడ పుట్లగొట్టడం గ్రీన్ ఫీల్డ్ హైవే దగ్గర వంట వార్పు పెడదామని మేము ఇక్కడ ఈ సదస్సులో అందరం మామూలుగా అన్ని మండలాల నుంచి కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ అయితే ఏ మండలాల ద్వారా వెళ్తా ఉందో ఆ మండలాల రైతులందరూ కూడా ఈ రోజున పార్టిసిపేట్ చేయటం జరిగింది. సో ముఖ్యంగా మా సమస్య ఏంటి అని అంటే భూములు ఇచ్చిన మాకు దారులు లేవు మీ భూముల్లోకి వెళ్ళటానికి అని అంటున్నారు. మేము నడవని రోడ్లు మాకెందుకు, ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మా ద్వారా వెళ్తుంటే మాకు నడిచే హక్కు లేదు అంటున్నారు. రైతుల్ని ఇబ్బంది పెట్టడమే మీ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశమా? ఈ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉదాసీన వైఖరి నశించాలి. మాకు వెంటనే సర్వీస్ రోడ్లు ప్రయోజనం కల్పించాలి. నష్టపోయిన భూములకి సరైన పరిహారం ఇవ్వాలి.
ఏలూరులో జిల్లా పార్టీ సంస్థ గత ఎన్నికల సందర్భంగా క్రాంతి కళ్యాణ మండపంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అబ్జర్వర్లు విచ్చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చింతలపూడి నియోజకవర్గ జంగారెడ్డిగూడానికి చెందిన పెనుమర్తి రామ్ కుమార్ తొలి నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. సీనియర్ టీడీపీ నాయకులుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన తనకు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని రామ్ కుమార్ కోరారు. సత్యసాయి తాగునీటి కార్మికులకు చెల్లించాల్సిన 10 నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. 17 మండలాలకు సుమారు 6 లక్షల మందికి ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు. కార్మికులకు జీతాలు చెల్లించకపోతే కార్మికులకు మద్దతుగా ఆందోళన చేపడతామని తెలియజేశారు. మరి ఈ రోజు ఈ మెట్ట ప్రాంత ఏజెన్సీకి ఒక వరప్రసాదం అయిన సత్యసాయి స్కీము నిధులు కొరతతో ఈ రోజు ఈ నీటి సరఫరా సరిగ్గా జరగడం లేదు. గతంలో ఈ ఏజెన్సీ మెట్ట ప్రాంతానికి తాగునీటి దాహార్తిని తీర్చడానికి మరి ఆనాడు శ్రీ శ్రీ సత్యసాయిబాబు గారు మరి ఈ యొక్క స్కీమ్ ని మరి ఈ ప్రాంతానికి మరి అందించడం అయింది. ఆ సమయంలో నేను కూడా మరి ఎమ్మెల్యేగా ఉంటాం పూర్వజన సుకృతంగా నేను భావించి మరి ఆ స్కీమ్ ని మరి యుద్ధ ప్రతిపాదికన మరి పనులు పూర్తి చేసి ఈ ఏజెన్సీ మెట్ట ప్రాంత ప్రజలకి మరి దాహార్తి తీర్చడం అయింది. అలాంటి మంచి ప్రాజెక్ట్ ని మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ సత్యసాయి బాబా నీటి సరఫరా సరే జరగకపోవడం వల్ల మరి ప్రజలందరూ కూడా తీవ్రమైన మంచినీటితో కొరతతో ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం ఆ స్కీమ్ లో పనిచేసే మరి కార్మికులకు గాని ఉద్యోగులకు గాని మరి జీతాలు ఇవ్వకుండా ఉండటం వల్ల ఈ రోజు అది మూలన పడే పరిస్థితి వచ్చింది. గతంలో కూడా మరి వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఆనాడు మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడి ఈ స్కీమ్ యొక్క ప్రాముఖ్యతను వివరించి తక్షణమే మరి 13 కోట్ల రూపాయలు మరి నిధులు మంజూరు చేపించి ఆ సత్యసాయిబాబా మరి స్కీమ్ ని ముందుకెళ్లేలా చేశాం. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏజెన్సీ మెట్ట ప్రాంత ప్రజల్ని పూర్తిగా గాలికి వదిలేసింది. అందరి నిదర్శనం ఈ రోజు ఈ నిర్లక్ష్యమే. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి వెంటనే వాళ్ళకి నిధులు మంజూరు చేసి ఈ సత్యసాయిబాబా ప్రాజెక్టు మరి సకాలంలో మరి నడిచేలాగా చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మరి డిమాండ్ చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ మందుబాబుల వీరంగంతో చర్చనీయాంశంగా మారింది. ప్రశాంతంగా ఉండే లేఅవుట్ కాలనీలో మందుబాబుల అలజడితో తాము అనేక ఇక్కట్లకు గురవుతున్నామని మహిళలు మగవారు సైతం బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా వారి వైఖరిలో మార్పు రాకపోగా దాడులకు పాల్పడటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ గోడు పట్టించుకుని ప్రాణరక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. నా సొంత డబ్బులతో వినాయక స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందరి సహకారంతో గణేష్ నవరాత్రులు నిర్వహించే తనపై దాడి చేశారని ఫకీర్ నాయుడు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా యువకులు ఖాళీ మైదానంలో మద్యం సేవిస్తున్నారని, విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని మీడియా ముందు వాపోయారు. లేఅవుట్ కాలనీలో ఇల్లు ఇంటి స్థలాలు తీసుకున్న వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇదెక్కడ న్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఫలానా పార్టీ వారు అంటూ పార్టీలకు చెడ్డ పేరు తీసుకువస్తున్నారని, ఇదెక్కడి సాంప్రదాయమని వాపోతున్నారు. బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీలో నివాసితులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని, గతంలో ఇటువంటి వైఖరి తాము ఎప్పుడూ చూడలేదని తెలిపారు. నా పేరు మరడాన ఫకీర్ నాయుడు. నేను 7 సంవత్సరాలని ఇదే ప్లేస్ లో వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాను. అది ప్రజలందరూ సహకారంతో పిల్లలకి ఏది కావాలంటే నాకు చేతనైనంత వరకు నేను ఇస్తున్నాను. 5 సంవత్సరాలని మధ్యలో తప్పుకొని పోయిన సంవత్సరం నుండి వచ్చి ఇప్పుడు నువ్వెవడవరా చేయటానికి రాత్రి ఆ లేడీస్ తో తీసుకొని వచ్చి నా మీద దౌర్జన్యం చేసి తగలపగల కొట్టారు. నేను ఇంతవరకు గుడికి మినిమం 2 లక్షల రూపాయల విగ్రహం ఇస్తానన్నాను. గుడికి ఇప్పుడు బేసిమెంట్ ఖర్చు ఎంత అయిందో అంతవరకు ఇప్పుడు వరకు నేనే పెట్టాను. నాకు ఎంత అన్యాయం చేసి మా నాయకులే నన్ను ఇప్పుడు ఫోన్ చేసి నన్ను ఒక్కరు అడగలేదు. నేను ఇంకెవరికి చెప్పుకొని నేను మీడియా మిత్రులు చెప్తున్నాను. నా మీద దాడి చేసి రాము భార్య, వాళ్ళ మామ, వాళ్ళ అత్త, ఇంకెవరో 2-3 ఆడవాళ్ళు తీసుకుని వచ్చారు. సాయంకాలం 5:30-6 గంటలు నేను అక్కడ కట్టుపని మేస్త్రి దగ్గర నేను అలాగుంటే ఆ బేస్మెంట్ నాకు చిటికిలో అయితే నా తలపగల. నా పేరు భారతి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చి నేను 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల్లో నేను ఒకసారి స్థలం అంటూ కొనుక్కుంటే దాన్ని చాలా రిస్కులు పెట్టి 1 సంవత్సరం పాటు ఏడిపించారండి. ఇష్టం వచ్చాడు స్థలాలు అమ్మేయటం, ఎవరికి పడితే వాళ్ళకి అమ్మేయటం, వాళ్ళు ఎదురు తిరిగితే ఇంకొకటికి అమ్మేయటం ఆ స్థలాలు. అలా రాజకీయంగా చేస్తున్నారు. ఒక గూండా అంటే
ఇక్కడ మాకు ఇక్కడ ఎప్పుడు సినిమాలో చూసేవాళ్ళం కానీ గూండాతనం అది రాజకీయం అని ఇది ఇప్పుడు మా లేఅవుట్ కాలనీలో మొలిసిందండి. అది ప్రత్యక్షంగా చూస్తున్నామండి. ఆ కుర్రోళ్ళు ఎలాగున్నారంటే పెద్ద గూండాల్లాగా ఇష్టం 18 సంవత్సరాలు ఆ పిల్లలకి ఏంటది తల్లిదండ్రులు వదిలేశారు. రాత్రులు పగలు ఈ గ్రౌండ్లో ఉండి 12-1 గంట దాకా ఈ గ్రౌండ్లో ఉండి అది ఇష్టం వచ్చినట్టు ఎవరైనా మనుషులు ఏమైనా వచ్చి ఏంటయ్యా గ్రౌండ్లో కూర్చున్నట్టు నువ్వెవరు నాకు ఏం దిగుతావు నువ్వు అని అడుగుతున్నారు. ఆడవాళ్ళు అయితే కొడుతున్నారు అని వాళ్ళే చేయాలని పాడు రాజకీయాలు చేసి ఎవరికాళ్ళు గుడి పని అవనివ్వకుండా కొంతమంది ఆపటం, కొంతమంది చేయాలనుకోవటం అసలు కుదరక ఆ ప్లానింగ్ బేస్మెంట్ వేసి 3 నెలలు అండి. 3 నెలలు అయితే 3 నెలలు ఆగిపోయింది. మళ్ళీ దాన్ని నేను సిమెంట్ కట్ట విగ్రహం ఎత్తానని నేను ఇచ్చింది అన్నదాన్ని సరే గుడి సాగనివ్వట్లేదని సిమెంట్ కట్టలేస్తానని షాప్ అని చెప్పా. అందరూ స్పాన్సర్లు వచ్చారు, తలకొచ్చేయ వేస్తాం అమ్మ కట్టండి అన్నారు. మళ్ళీ దీన్ని సరుగుతుండగా మళ్ళీ నాన్ స్టాప్ చేసి నానా రకాలుగా చేసి రకరకాల ప్లానింగ్లు చేసి రాజకీయం అంతా తీసుకొచ్చి గుడిమే పెట్టి దేవుడి విషయం అనేది లేకుండా ప్రతిదీ రాజకీయ పరంగానే చేస్తున్నారండి. ఒక దేవుడు భక్తితో ఉన్న వాళ్ళు రండి, రాజకీయం చేయొద్దు అని చెప్పి మేము చెప్తున్నాం. ఒక రోజు ఒకరిని కొట్టారండి, ఒక రోజు ఒకరిని కొట్టారు. నా మీద 3 సార్లు వచ్చారండి, నా మీద కూడా చేయి చేసుకున్నారు. అయినా సరే ఎవరి పాప నాళ్ళే ఉంటారు, దేవుడు అని కూడా ఒకడు ఉన్నాడని చెప్పి నేను ఈ విషయాన్ని సీరియస్ చేయలే. ఇదే అలుసుగా తీసుకుని రోజుకి ఒకరిని కొడుతున్నారండి. ఎవరికి సెక్యూరిటీ లేదు. ఈ గ్రౌండ్లో కూర్చుంటున్నారు, మగవాళ్ళు కూర్చుంటున్నారు. ఆ బల్ల లేడీస్కి వేసారా, తాగుబోతు వాళ్ళకి వేసారా, గంజాయి తాగే వాళ్ళకి వేసారా? ఎవరైనా ప్రశ్నిస్తే ఆడమే పడుతున్నారు. మాకు సెక్యూరిటీ కావాలండి, పోలీసులు రౌండప్ చేయాలి, ఇక్కడ కానిస్టేబుల్స్ పంపాలి. మాకు స్థలం కొనుక్కున్నామండి, అది కట్టుకుంటా బాగు చేస్తుంటేనండి ఆఫ్ చేసేసారండి. రామ్మగారు టిఫిన్ పెట్టారండి, గవర్నమెంట్ స్థలం అని పెట్టారండి. కట్టుకుంటా కుదరదు, ఇక్కడికి ఎవరు వచ్చి ఊరుకోమన్నారు. ఫోన్ చేస్తే అక్కడికి రండి అని మా వాళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడతారు రమ్మంటే రానన్నారు. మీరు డబ్బులు కట్టారు? డబ్బులు కట్టలేదండి, మేము అప్పుడు కొనుక్కున్నామండి. మా పరిస్థితి బాగా ఇప్పుడు కట్టుకుంటానికి సిద్ధపడుతుంటే ఆఫ్ చేశారండి. కోయలగూడెంలో ఒక యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు సదరు యువకుడిని అయ్యప్పగా గుర్తించారు. చరవాణిలో స్థానికులతో మాట్లాడుతూ ఆర్థిక సమస్యల కారణంతో టవర్ పై నుంచి దూకి చనిపోతానంటూ వివరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అయ్యప్పను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యప్ప మద్యం మత్తులో ఇలా సెల్ టవర్ ఎక్కినట్లు భావిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. కోయలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో మానవతా కోయలగూడెం శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి గణపతి ప్రతిమలను భక్తులకు అందజేశారు. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే లక్ష్యంతో ప్రతి ఏటా మట్టి వినాయక స్వామి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు మానవతా సభ్యులు తెలియజేశారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ కన్నాపురం ప్రెసిడెంట్ బొమ్మ వెంకటరామ గంట్లయ్య హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా మట్టి గణపతి ప్రతిమలను ప్రజలకు అందజేశారు. మానవతా మాజీ ప్రెసిడెంట్ ముప్పలపల్లి వెంకటేశ్వరరావు, ఈసీఓ అవేర్నెస్ మట్టి శ్రీను, మానవతా సభ్యులు ఆయనపర్తి సూర్యారావు, ఎర్ర ఉమా తదితరులు భక్తులు పాల్గొన్నారు. కోయలగూడెం మండలం శాఖ మానవతా ఆధ్వర్యంలో కన్నాపురం గ్రామంలో చలాలముడి వీధిలో మట్టి గణపతి ప్రతిమలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చక్కగా పూజించుకుని ఆ గణనాథుల ఆశీస్సులు పొందగలని కోరుచున్నాం. కోయలగూడెం మండలం కన్నాపురం గ్రామ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నందు గణపతి నవరాత్రులు మహోత్సవాలు కన్నుల పండుగ నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వినాయక చతుర్థి సందర్భంగా పందిరి గుంజ శాస్త్రోక్తంగా చేశారు. పందిరి రాట నిలబెట్టే పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నట్లు
తెలిపారు. ప్రతి ఒక్కరూ వినాయక చతుర్థి పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. శుక్రపక్ష వినాయక చవితి పర్వదినం ఆ రోజున ఉదయం 5:33 రూపాయలకు శ్రీ వరసతి వినాయక స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ వచ్చేసి శ్రీ వరసతి వినాయక స్వామి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి విఘ్నేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా చేస్తున్నాం. జయ గణేశ్వరాయ. సత్యసాయి తాగునీటి కార్మికులకు దశల వారీగా జీతాలు చెల్లించే విధంగా సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడినట్లు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. ఇటీవల ప్రభుత్వ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు తెలిపారు. గత 3 రోజులు బట్టి పోలవరం నియోజకవర్గంలో సాయిబాబా వారు దీక్షలు కానీ లేకపోతే ధర్నా కానీ చేపట్టడం జరుగుతుంది. సత్యసాయిబాబా స్టాఫ్స్కి మీ అందరికి కూడా మేము తప్పకుండా రుణపడి ఉంటాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే మీకు సుమారు 17 నెలలుగా జీతాలు ఇవ్వక అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్షం నుండి మేము ఆ రోజు మీకోసం అనేక పోరాటాలు అనేక విధాలుగా మీకు సపోర్ట్ చేయడం జరిగింది. అలాంటి మేము ఈరోజు మీకు మాటిస్తున్నాం, తప్పకుండా మీ అందరికి కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. అలాగే మీరు 2 రోజులు బట్టే ఈ ధర్నాలు దీక్షలు పాల్గొన్నారు. తప్పకుండా మీ అందరికి కూడా న్యాయం చేయాలని ఎన్డీఏ కూటమి భావిస్తుంది. ఇంకొక 1 రోజుల్లో మీ అందరికి కూడా జీతాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అలాగే ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. అలాగే మాజీ శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. అయ్యా, మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఈ సత్యసాయిబాబా నీటి గురించి, వాళ్ళు పడుతున్న కష్టాల గురించి, వాళ్ళ జీతాల గురించి ఏ ఒక్క రోజు కూడా స్పందించలేనటువంటి మీరు ఈరోజు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము తప్పకుండా కష్టాలు ఉన్నటువంటి వారికి అండగా నిలబడినటువంటి పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ ఈరోజు తప్పకుండా వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా, వారందరూ కూడా చక్కగా ప్రతి నెల జీతాలు అందించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకోబోతుంది. అలాగే ఇంకొక 1 రోజుల్లో వారందరికీ కూడా జీతాలు ఏ ఒక్క నెల కూడా పెండింగ్ లేకోకుండా ఇచ్చేటువంటి బాధ్యత మేము పూర్తిగా తీసుకుంటామని పోలవరంలో ఉన్నటువంటి సత్యసాయిబాబా నీటికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరికీ కూడా సంపూర్ణంగా న్యాయం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఆ సత్యసాయిబాబా నీటి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆపదలోనూ ప్రమాదంలోనూ ఉన్న వారి పాలిట జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆపన్న హస్తం అందించడంలో అగ్రభాగంలో ఉంది. ఎవరికి ఏ అవసరం వచ్చినా తమదైన శైలిలో సహాయ సహకారాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. జంగారెడ్డిగూడెంలో ఇటీవల మరణించిన మహమ్మద్ అన్వర్ పాషా జ్ఞాపకార్థం ఆమె సతీమణి సుధాలక్ష్మి వీల్ చైర్ వితరణ చేశారు. జంగారెడ్డిగూడెం కొత్తపేటలో ఉంటున్న గుర్రం శాంతి అనే విభిన్న ప్రతిభావంతురాలకు మానవతా సంస్థ తరపున వీల్ చైర్ అందజేశారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా కార్యవర్గ సభ్యులు దారా సురేష్ గుప్తా, మానవతా జిల్లా సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, మానవతా మండల ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, సహకార కమిటీ కార్యవర్గ సభ్యులు కర్పూరం వెంకన్నబాబు, మాజీ కార్యదర్శి పల్లె వెంకటరెడ్డి పాల్గొన్నారు. తనకు సహకరించిన దాతకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు శాంతి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు జంగారెడ్డిగూడెం మానవతా టీం జంగారెడ్డిగూడెం పాత బస్ స్టాండ్ దగ్గర కొత్తపేటకు చెందిన గుర్రం శాంతి గారికి మానవతా సీనియర్ మెంబర్ స్వర్గీయ అన్వర్ పాషా గారి జ్ఞాపకార్థం వారి భార్య సుధాలక్ష్మి గారు శాంతి గారికి ఈ 3 వీలర్ చైర్ డొనేషన్ గా ఇచ్చి ఉన్నారు. వారికి మానవతా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ యొక్క ఆదేశాలపై ఏలూరు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ఏలూరు ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ పవన్ కుమార్లు ప్రారంభించారు. శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో సైక్లింగ్ ను భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. సైక్లింగ్ అనేది పర్యావరణ హితమైనదిగా ఉండటంతో పాటు మానసిక ఒత్తిడిని నియంత్రించడంలో, శారీరక దృఢత్వాన్ని, వ్యక్తిగత ఆరోగ్యాన్ని పెంపొందించడంలో
కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పోలీస్ సిబ్బంది మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతారని ARDSP తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిగత ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం, కాలుష్య నివారణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఆదివారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీను నిర్వహించడం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు అటు విద్యలోనూ ఇటు సాంకేతిక పరిజ్ఞానంలోనూ తమదైన శైలిలో రాణిస్తున్నారు. సరస్వతి పుత్రులుగా పేరు ప్రఖ్యాతలు సాధిస్తున్నారు. నేటి కాలంలో ఎంతో పురోభివృద్ధి చెందుతున్న నాసా యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు చేసిన కార్యక్రమాలు చూపర్లను ఆకర్షిస్తున్నాయి. రాకెట్ ప్రయోగం, వినీలాకాశంలో రూపుదిద్దుకుంటున్న గ్రహాలు, కక్షల దిశానిర్దేశం వంటి రంగాలపై విద్యార్థులకు కల్పించిన అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వాహకురాలు PV వరలక్ష్మి ఆధ్వర్యంలో నిపుణులైన ఉపాధ్యాయుల తరగతి గదిలో బోధిస్తున్న పాఠ్యాంశాలు విద్యార్థుల మదిని చిగురింపజేస్తున్నాయి. చిన్ననాటి నుంచే ఆయా రంగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు వారి చేత అంతరిక్ష శోధనపై ప్రాక్టికల్ గా అవగాహన కల్పించడంతో భవిష్యత్తు తరానికి దోహదపడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. మునుపెన్నడూ ఏ స్కూల్లో ఇటువంటి విద్యా బోధనలు చూడలేదని, తమ పిల్లలు చేస్తున్న అవగాహన కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని అంటున్నారు. విద్యార్థుల లక్ష్య సాధనను దృష్టిలో పెట్టుకుని సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా బోధన చేస్తున్నట్లు ఆ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ వరలక్ష్మి తెలిపారు. నిపుణులైన ఉపాధ్యాయులను విద్యా బోధనకు వినియోగించడం వలన అతి తక్కువ కాలంలోనే ఎక్కువ సామర్థ్యం కలిగిన విద్యార్థులు మేధో సంపత్తికి తయారవుతుందని పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయోగాల వల్ల ప్రపంచానికి జరిగే అనేక ఉపయోగాల గురించి విద్యార్థులు తెలిపారు. పలు ప్రయోగాలను చేసి చూపించారు. ఈ కార్యక్రమ నిర్వహణ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. Achievement in space. And foster interest in science and technology among youth. Thank you. Good afternoon, everyone. Let me introduce myself to you. I am Lasya from grade 8 in Silver Oaks International School. I am Pranali from grade 7 in Silver Oaks International School. Today we have taken the topic of satellite. A satellite is an object that moves around a larger object in space. There are two types of satellites: natural satellite and artificial satellite. Natural satellite, these are celestial objects such as moon orbiting the earth or earth orbiting the sun. Artificial satellite, this is man-made objects like spacecraft and language satellites and let me say you how satellites work. Orbit. Satellites are placed in orbit by launching them at a high speed. The balance between the gravitational pull have the planet. They orbit their own forward momentum keeps them in a continuous uses of satellite. Communication, relaying signals for TV, phone calls and other network sources. Navigation, global positioning system, GPS, relies on a network of satellite. Earth observation, monitoring weather patterns, tracking hurricanes and Earth observations. I hope you understand about these satellites. Thank you. Everyone, myself Gugita from grade 8 in Silver Oaks International School. Today my topic is solar system. We came to know that Earth doesn't have its hot and the light. Then where do we get? We get from sun. And let's know about planets. These are the 8 planets in the solar system. Inner planets, the first 4 planets are inner planets and the last 4 planets are outer planets. I hope that you understand about solar system. Thank you.
what is meant by it, and who was the first person to go to space, and who was the first person to go to space from India, what is the process to go to space, what are India's achievements, and what is meant by ISRO. Let me tell you now. The first person in space was Yuri Gagarin, a Soviet cosmonaut which is now located in Russia. He went to space on April 12, 1961, aborted the Vostok 1 spacecraft launched by the Soviet Union. He orbited Earth once before returning. Rakesh Sharma became the first Indian citizen to go to space. He went to space on April 3, 1984. In space, astronauts live in a space station and do experiments and safely return back to Earth again. I hope you all understand about the space and ISRO. Thank you. May I introduce myself to you? I'm Rupeksha and I'm from 8th grade. Today I'm here to say some words about Chandrayaan-3. Chandrayaan-3 is India's third moon mission conducted by ISRO. ISRO means Indian Space Research Organization. India has launched Chandrayaan-3 at 2:35 p.m. on 14 July 2023 from Satish Dhawan Space Center in Sriharikota, Andhra Pradesh. There are many scientists hard work behind the success of Chandrayaan-3. Some of them are here. Thank you. 3 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట ప్రకారం పార్థివ దేహాన్ని ఆశ్రమం హాస్పిటల్ కి అందించిన ఘటన కామవరపుకోట మండలంలో చోటు చేసుకుంది. మానవతా గౌరవ డైరెక్టర్ మర్రి సుధాకర్ రావు భార్య అలివేలు మంగా కుమారి అనారోగ్యంతో మృతి చెందారు. ఇచ్చిన మాట ప్రకారం కుటుంబ సభ్యులు ఆమె పార్థివ దేహాన్ని ఆశ్రమం హాస్పిటల్ కు రీసెర్చ్ కోసం అందజేశారు. కడ్డు దుఃఖంలో సైతం మానవత్వం చాటుకున్నారు. మృతురాలైన అలివేలు మంగా కుమారి 3 సంవత్సరాల క్రితమే చనిపోయిన తరువాత తమ పార్థివ దేహాన్ని ఆశ్రమం మెడికల్ కాలేజ్ లో విద్యార్థులకు రీసెర్చ్ చేయడానికి స్వచ్ఛందంగా అగ్రిమెంట్ చేశారు. చెప్పిన విధంగా సోమవారం పరమపదించినటువంటి అలివేలు మంగా కుమారి పార్థివ దేహాన్ని హాస్పిటల్ సిబ్బందికి తెలియజేసి హాస్పిటల్ వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో పార్థివ దేహాన్ని అందజేశారు. మానవతా డైరెక్టర్ బోర్డు సభ్యులు మర్రి సుధాకర్ రావు దంపతులు ఇద్దరు కూడా మొదటి నుంచి సమాజ సేవ కోసం పరితపించే వ్యక్తులని, గ్రామీణ ప్రాంతంలో సుధాకర్ రావు సుమారు 35 సంవత్సరాల క్రితమే కాన్వెంట్ స్థాపించి ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందజేశారని గ్రామస్తులు తెలిపారు. అలివేలు మంగా కుమారి రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ గా పదవి విరమణ చేసినప్పటికీ ఎంతో మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థుల ఉన్నత చదువులకై మానవతా సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు, ఆర్థిక సహకారాలు అందించడం జరిగిందని అన్నారు. చనిపోయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడాలి అనే గొప్ప ఆకాంక్షతో మెడికల్ కాలేజ్ కి తమ పార్థివ దేహాన్ని అందించడం అనేది చాలా అరుదైన విషయమని చైర్మన్ గంగాధర్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు పౌలూరు చంద్రలాల్ గాంధీ, కార్యవర్గ సభ్యులు, బోర్డు డైరెక్టర్లు, ఆత్మీయ కమిటీ డైరెక్టర్లు అందరూ పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఆమె పవిత్రాత్మకు శాంతి కలగాలి అంటూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆమె కుటుంబానికి పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి పగై తరివెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా. ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా. జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం అచ్యుత అమ్రేష్, ఎస్డీసీ కె భాస్కర్, జెడ్పీ సీఈఓ ఎం శ్రీహరి, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కండి, సర్వే సహాయ సంచాలకులు అన్సారీ, నగరపాలక కమిషనర్ ఏ భానుప్రసాద్ లు అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని, క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని అన్నారు. శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని తెలిపారు. అర్జీల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. PGRS కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలను క్షేత్రస్థాయిలోనే చక్కని పరిష్కార మార్గాలు చూపించి అర్జీలు రీఓపెన్ కు ఆస్కారం లేకుండా చూడాలని అన్నారు. ఏలూరు మండపం పత్తేబాదు వృద్ధాశ్రమం నివాసి గంధం అంజయ్య, నేను అనాథను, వృద్ధాశ్రమంలో కాలం గడుపుతున్నానని, నా కాలుకు దెబ్బ తగిలిందని, ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్ చేయించుకోవడానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. మండవల్లి మండలం అల్లినగరంకు చెందిన జొజ్జవరపు పాల్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నానని, కొన్ని నెలలుగా జీతం రావడం లేదని పరిష్కారం చూపాలని అర్జీ ఇచ్చారు. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి చెందిన కొల్లి నర్సారెడ్డి అర్జీ దాఖలు చేశారు. 9వ వార్డులో డ్రైన్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, నిర్మాణం చేసేలా చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్నారు. కైకలూరు మండలం ఆటపక్కకు చెందిన తోట శ్రీనివాస్ నాయుడు, రహదారికి అడ్డంగా కరెంటు స్తంభాలున్నాయని తొలగించాలని, మేము నిరుపేదలమని, మీరే మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కలిదిండి మండలం మూలలంకకు చెందిన SNV సత్యనారాయణ అర్జీ ఇచ్చారు. మా గ్రామంలో విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నాయని, పూర్వం వేసిన విద్యుత్ స్తంభాలు కొరసాయని, ఈ సమస్యకు పరిష్కారం చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం సందర్భంగా స్వామివారికి మండపారాధన, పుణ్యహవచనం, మూల విరాట్ కు పంచామృత అభిషేకం వంటి కైంకర్యాలు నిర్వహించారు. లక్ష్మీ గణపతి హోమం, నీరాజన మంత్రపుష్పాలు, అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ట్రస్ట్ సభ్యులు ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి, కోశాధికారి కూన పార్వతి, నెక్కలపూడి సూర్యచంద్రరావు, బాకి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వినాయక చవితి రోజు నుండి మాలధారణలు దేవస్థానంలో జరుగుతాయని అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ట్రస్ట్ సభ్యులను గాని ఆలయంలో గాని సంప్రదించాలని కోరారు. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం. స్వామి శరణమయ్యప్ప జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం రోజున ఈ రోజు ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యహవాచనం, మహామండపారాధన, స్వామివారి మూల విరాట్కి అష్టాభిషేకం, అనంతరం లక్ష్మీ గణపతి హోమం వేలాది మంది భక్తులతో చక్కగా జరిగింది. అనంతరం స్వామివారి ఈ రోజున అలంకారంలో దేదీప్యమానంగా ఉండడం జరిగింది. మరి కూర్చున్న దంపతులందరికీ కూడా వేద ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. అనంతరం మహా అన్నదాన సమారాధనలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. రోజు గురవాయగూడెం గ్రామంలో వేయించేసినటువంటి హరిహరసుత అయ్యప్ప స్వామి సన్నిధిలో స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం కావున విశేషంగా ఈరోజు గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, అలాగే స్వామివారికి అష్టద్రవ్యాలతో అభిషేకము, తర్వాత లక్ష్మీ గణపతి హోమం కూడా జరిపించడం జరిగింది. ఇలా జరిపించడం వలన కూర్చున్న దంపతులు అలాగే చేసిన వారికి కూడా అత్యంత ఫలము కలుగును. ఈ స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం రోజున ఇలా చేసుకున్న దంపతులు కూడా మనకు చాలా మంది ఉన్నారు. 9 మాసములు వరుసగా ఇలా స్వామివారికి ఉత్తరా నక్షత్రం రోజు ఇలా కార్యక్రమం చేసుకోవడం వలన కోరికలు తీరడమే కాకుండా వాళ్ళు ఎటువంటి ఆపదలో ఉన్నా సరే వాళ్ళు బయటికి రావడం జరిగింది. అలా విశేషంగా దంపతులు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ఉత్తరా నక్షత్రం రోజున స్వామివారికి విశేషంగా జరిపించడం జరిగింది. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా మహా అన్నప్రసాదము ఇవాళ వితరణ చేయడం జరిగింది. స్వామి శరణమయ్యప్ప. గురవాయగూడెం గ్రామంలో మనం నిర్మించుకున్న
మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో వినాయక చవితి రోజు నుంచి మాలాధనలు చేసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున మండలంలో ఉన్న స్వాములందరూ, గురుస్వాములు మరి అందరూ కూడా మన గుడి వద్దకు వచ్చి మాలాధన చేసుకుని స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. మనం మాలాధన చేసుకునే విధంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందా గమనించే ప్రార్థన. స్వామి శరణమయ్యప్ప. సత్యసాయి తాగునీటి కార్మికుల జీతాలను చెల్లించాలన్న మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దశల వారీగా జీతాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. తమను మద్యం సేవించే వారి నుంచి రక్షణ కల్పించాలంటున్న జంగారెడ్డిగూడెం బాటగంగరమ్మ లేఅవుట్ కాలనీ వాసులు. అనారోగ్యంతో మృతి చెందిన అలివేలు మంగా కుమారి రీసెర్చ్ కోసం పార్థివ దేహాన్ని ఆశ్రమాసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. జంగారెడ్డిగూడెం సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు స్పేస్ డే ఆకట్టుకున్న విద్యార్థుల ప్రయోగాలు. నేత్రపర్వంగా జరిగిన జంగారెడ్డిగూడెం భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటస్వామి సేవా కేంద్రం ఆరాధనోత్సవాలు. రుద్రాక్ష అలంకరణలో దర్శనమిచ్చిన వెంకటస్వామి. వార్తలు సమాప్తం. నమస్కారం.